అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ మూత్ర కృచ్ఛము అంటాం. అంటే మూత్రం అనేది ఫ్రీగా రాదు. చాలా మందికి తక్కువ వస్తూ ఉంటుంది. అంటే వెళ్ళాలి అంటే కాస్త మొక్కాలి. వెళ్ళిన తర్వాత బాత్రూమ్‌లోకెళ్ళిన తర్వాత ఒక 1 మినిట్‌కో, 2 మినిట్‌కో మెల్లగా వస్తుంది. కొంతమందికైతే డ్రాప్ బై డ్రాప్ వస్తూ ఉంటుంది. దీనికి కారణాలు చాలా ఉంటాయి. అంటే ఒకసారి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి రాంగానే సాటిస్ఫాక్షన్ ఉండదు. మళ్ళీ ఇంకోసారి పోతే బాగుండు కదా! అనే ఫీలింగ్. ఇంకా బాత్రూమ్ దగ్గరే తిరుగుతూ ఉంటారు. నైట్ అయితే ఇంకా ఈ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే కనీసం ఒక 10, 15 సార్లు నిద్ర లేచేవాళ్ళు ఉంటారు దీనికోసం. వచ్చినట్టు ఉంటుంది అక్కడేమో. అంటే యాక్చువల్‌గా మన జీవక్రియల వల్ల కొంత అక్కడ యూరిన్ అయితే తయారవుతుంది కదా! యూరిన్ తయారైంది బయటికి పోవాలి. ఖచ్చితంగా 1.5-2 లీటర్స్ తయారవుద్ది పర్ డే. అది కాస్త బయటికి పోవాలి. బయటికి పోకపోతే అక్కడ బ్లోటింగ్ ఎక్కువైపోతూ ఉంటుంది. పొట్ట మీద ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉంటుంది. కొంతమందైతే ఆయాసం గూడా వస్తుంటుంది. మాట్లాడడానికి కూడా చాలా కష్టం ఉంటుంది. ఇంక కాన్సంట్రేషన్ అంతా దాని మీదే ఉంటుంది. దేని మీదకి మనసు పోదు. దేని మీద ఫోకస్ పెట్టలేరసలు. బయటకు పోవాలంటే ఇంక నరకమే. బయటకి పోతే నాకొస్తదేమో అని చెప్పి ప్రాబ్లమ్. ఇంకా అక్కడున్నటువంటి స్ఫింక్టర్ మీద, మజిల్ మీద దాని మీదే ఫోకస్ ఉంటుంది. మాట్లాడేది కూడా ఏదో మాట్లాడుతుంటారు. ఏదో చెప్తారు, ఏదో చేస్తుంటారు. అంటే మెంటల్‌గా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇదంతా సివియర్ ఉంటుంది. ఇంకా నైట్ 10-15 సార్లు నిద్రలేస్తే ఇంక నిద్ర ఏం పోతారు? పొద్దున్న లేచి ఇంక తూగుతూనే ఉంటారు. అది ఇంకా ఏదైనా సరే ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళైతే ఇంకా దారుణంగా ఉంటుంది. వాళ్ళ ప్రొఫెషనల్ అవుట్‌పుట్ కూడా బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో, యూజువల్‌గా ఈ ప్రాబ్లము పెద్దవాళ్ళకి వస్తూ ఉంటుంది. కాస్త అంటే లేడీస్ అయితే మెనోపాజ్ అంటే హార్మోన్ ఇంబాలెన్స్ రావడం అదొక కారణం అనుకోవచ్చు. అలాగే జెంట్స్‌లో అయితే ఒక 60 ఇయర్స్, 65 ఇయర్స్ తర్వాత యూజువల్‌గా ఈ ప్రాబ్లమ్ వస్తుంది. దానికి ఒక కారణము మనము ఈ ఉన్నటువంటి ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్‌మెంట్ అని అంటూ ఉంటారు. దానివల్ల కావచ్చు. కానీ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్‌మెంట్ లేని వాళ్ళకు కూడా ఇలా ఈ మూత్రకోశం వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అది రావచ్చు. లేదా లోపల యురిత్రా అని చెప్పి మనకుంటుంది. అంటే ఒక పైప్ ఉంటుంది. ఆ పైప్ అనేది షింక్ కావడం. దానివల్ల స్ట్రిక్చర్ అంటారు. ఒక చిన్న దగ్గరకొచ్చేసాయంటే ఆ 2 అతుక్కుపోయి చిన్న అతుకులాగా తయారవుతూ ఉంటుంది. యురిథ్రల్ స్ట్రిక్చర్ అంటారు దాన్ని. ఇటువంటి ప్రాబ్లమ్. సో, దాని లోపల కొంతమందికైతే ఒక చిన్న గడ్డలాగా ఫార్మ్ అవుతూ ఉంటుంది. అది కూడా ఉంటుంది. సో, రీజన్ చాలా ఉంటాయి. కొంతమందికి ఇది ఉంటుంది కానీ ఏ ప్రాబ్లమ్ ఉండదు. లోపల ఆ బ్లాడర్ ఏదైతే ఉంటుందో, మన మూత్ర సంచి ఏదైతే ఉంటుందో, దానికి ఉండేటువంటి నర్వస్ సిస్టమ్ కాస్త స్టిమ్యులేట్ చేసేటువంటి నర్వస్ సిస్టమ్ డల్‌గా అవ్వడము, అక్కడున్నటువంటి మజిల్ అనేది దాని ఎలాస్టిసిటీ పోతే అది బయటకి పుష్ చేస్తే కదా పోయేది. ఇటువంటి కారణాలు చాలా ఉంటాయి రకరకాలు. దానికి ఆ ఫ్లోమెట్రీ అని, ఈ ఫ్లోమెట్రీ అని, ఈ రకరకాల టెస్ట్‌లున్నాయి. దాంట్లో చూసుకోవచ్చు. కానీ ఆ ప్రాబ్లమ్ ఎటువంటిదైనా మీకు మూత్రం ధారాళంగా రావాలి. రావాలంటే అంటే ప్రాబ్లమ్ ఏది ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఇన్ఫెక్షన్ క్లియర్ చేసుకోవడానికి దానికో పద్ధతులున్నాయి. ప్లస్సు ఈ నర్వస్ ప్రాబ్లమ్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకుని కానీ ప్రాబ్లమ్ క్లియర్ అయ్యే లోపల మీకు మూత్రం అంటే ఈ సమస్య, ఈ అవస్థ అనేది మనకు తగ్గాలి అంటే ఒక చిన్న రెమెడీ మీరు చేయొచ్చు. ఓకే. దానికి 2 మెడిసిన్స్ కావాలి. మెడిసిన్ అంటే కంగారు పడకండి. మెడిసిన్స్ అంటే మీకు తెలుసు కదా! మన వంటింట్లో ఉండేటివే. మన వంటిల్లే మెడికల్ షాప్. సో, 2 ఐటెమ్స్ మీకు కావాలి. ఒకటి జీలకర్ర, రెండోది బెల్లం. జీలకర్ర, బెల్లం ఈ 2 పెళ్ళిల్లో వాడతారు కదా! నెత్తి మీద పెడతారు కదా! అమ్మాయి పెళ్ళికొడుక్కి, పెళ్ళికూతురికి జీలకర్ర, బెల్లం పెడతారు నెత్తి మీద. అందరూ అనుకునేది ఓకే. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కాబట్టి పెడుతున్నాను. కాదు అది కాదు. నీకు ఒక 50 ఏళ్ళకి, 60 ఏళ్ళకి నీకు ప్రాబ్లమ్ వస్తది. అప్పుడు ఈ జీలకర్ర, బెల్లం నీకు పనిచేస్తదని చెప్పి చెప్పడం అనమాట. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. సరే సరదాగా చెప్తున్నా. కాబట్టి ఈ జీలకర్రని, బెల్లంని మీరు వాడుకోగలిగితే ఈ మూత్రం పోవడం ధారాళంగా వస్తుంది. ఎలా అంటే ఎందుకంటే జీలకర్రలో మీకు పైనిన్, టెర్పెనిన్ అలాగే దాంట్లో మీకు ఆహ్, యు యుకలిప్టాల్ ఉంటుంది. ఇవేం చేస్తాయంటే అక్కడున్నటువంటి స్ట్రక్చర్ అంటే మనం దగ్గరకొచ్చిందానని చూసాం కదా! దాన్ని కాస్త రిలాక్స్ చేస్తాయి. మజిల్ రిలాక్సేషన్ చేస్తాయి. నర్వ్ ఎండింగ్‌ని స్టిమ్యులేట్ చేస్తాయి ఇవి. అంటే నర్వ్ ఎండింగ్‌ని స్టిమ్యులేట్ చేస్తే ఆ నర్వ్ అనేది పనిచేయడం మొదలవుతుంది. అలాగే మజిల్ ఫైబర్స్‌ని కాంట్రాక్ట్ చేస్తాయి.
ఇవన్నీ ప్లాంట్ హార్మోన్స్ ఇవన్నీ. ఇవి కంట్రాక్ట్ చేస్తాయి ఒకటి. అలాగే మీకున్నటువంటి ఇన్ఫెక్షన్ యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తాయి. అంటే బ్యాక్టీరియాని చంపేస్తాయి. మనం మాట్లాడుకున్న కారణాల్లో ఇవే ఉన్నాయి కదా! వాటన్నిటికి ఇది సమాధానం చెప్తుంది కదా! అది తీసుకుంటే కొంచెం వేడి కూడా ప్రొడ్యూస్ అవుతుంది మనకు. వేడి ప్రొడ్యూస్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ పెరుగుతుంది. వాసో డైలటేషన్ లాగా పనిచేస్తుంది. ఆటోమేటిక్‌గా మీకు అక్కడ ఫ్లో అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. చెప్తా ఎలా తీసుకోవాలంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3 స్పూన్లు 10 గ్రామ్స్ ఒక 2 స్పూన్స్ సరిపోతాయండి. 2 స్పూన్స్ జీలకర్ర తీసుకొని అలాగే దాంట్లో 10 గ్రామ్స్ బెల్లం వేయండి. ఈ బెల్లము నల్ల బెల్లం కావాలి. ఈ యెల్లో కలర్ ఉండేది కాదు. ఎంత నల్ల బెల్లం తీసుకుంటే కుండ బెల్లం అంటుంటారు. అటువంటి నల్ల బెల్లం తీసుకొని ఈ రెండింటిని తొక్కాలి. అంటే దంచాలండి. మిక్సీలో వేయొద్దు. మిక్సీలో వేస్తే పని చేయదు. మిక్సీలో వేసే తినడానికి. మనం దంచుకొని చేసుకుంటే మందు లెక్క పనిచేస్తుంది. ఓకే. దీన్ని చేసుకొని బాగా దంచి దాన్ని ముద్దలాగా చేసుకొని దాన్ని తినేయండి డైరెక్ట్‌గా. 20 గ్రామ్స్ అవుతుంది. పొద్దున, సాయంత్రం 2 టైమ్స్ దాన్ని తినేసి దాని తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్లు తాగండి. మీకు మూత్రం స్టార్ట్ అయిపోతుంది. ప్రాబ్లమ్ సివియర్‌గా ఉన్నవాళ్ళు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు చేయొచ్చు. 2 సార్లే సరిపోతుంది యాక్చువల్‌గా. దీన్ని గాని చేయగలిగితే వితిన్ 1 వీక్‌లోనే మీకు మూత్రం పెరగడం తెలుస్తుంది. కొంతమందికి 24 గంటల్లోనే రిజల్ట్ వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంది ఇది. అంటే ఇది ఇలా కావడానికి చెప్పినటువంటి కారణాలన్నిటికి సమాధానం ఇవి చెప్తున్నాయి కదా! మరి ఇంకెందుకు దాని గురించి భయపడ్డం? దాన్ని తీసుకోవడంలో ఎటువంటి బెనిఫిట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు మీకు. దాన్ని తీసుకుంటే ఇంకా ఈ జీలకర్ర తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. డైజెస్టివ్‌కి ఎలా పనిచేస్తుంది, డయాబెటిస్ మీద ఎలా పనిచేస్తుంది అవంతా ఇచ్చుకుంటూ వచ్చాం. ఒక్క క్వెషన్ మీరు అడగొచ్చు. డయాబెటిస్ వాళ్ళు వాడొచ్చు అంటే మీరు మంచి బెల్లం అంటే నల్ల బెల్లం గాని మీరు గాని వాడుకోగలిగితే డయాబెటిస్ వాళ్ళు ఏం భయపడాల్సిన పని లేదు. దాన్ని డైరెక్ట్‌గా మీరు తినట్లేదు. దాన్ని జీలకర్రతో కలిపి తీసుకుంటున్నారు కాబట్టి అది షుగర్ మీద అంత ఎఫెక్ట్ పనిచేయదు. ఎందుకంటే ఇదేమన్నా ఒకవేళ షుగర్ లెవెల్స్ పెంచితే ఆ జీలకర్ర షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. రెండింటికి పనిచేస్తుంది కాబట్టి న్యూట్రల్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ధైర్యంగా దీన్ని తీసుకోవచ్చు మిత్రులారా. సరేనా? చేస్తారు కదా! అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో హైదరాబాద్, మైనాబాద్, జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్న సంజీవని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు. మన ఆశ్రమంలో ఇటువంటి మూత్రం ప్రాబ్లం వస్తే అందరికీ లడ్డూలు ఇస్తాం. ఇట్లాంటి జీలకర్ర లడ్డు ఇస్తాం. దాన్ని తీసుకుంటే అలా క్లియర్ అయిపోతూనే ఉంటుంది. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.